యెషయాకి దేవుడు ఎప్పుడైతే హిజ్కియాకి యెషయా ద్వారా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడని చెప్పాడో, వివరించారో, వివరించిన తర్వాత ఈయన ఎంతగైతే ఆనందపడ్డాడు. ఈ ఆనందానికి ఈయనేమన్నాడో తెలుసా? సరే, నాకు ఆయుష్ ఇచ్చాడన్నాడు కదా! బాగానుంది. ఈ ఆయుష్ ఇచ్చాడని అనడానికి గల కారణమేంటి? దానికి రుజువేంటి? అని అడుగుతున్నాడు. ఎవరు? హిజ్కియా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, నిజం చెప్పాలనంటే గనక నువ్వెంత విశ్వాసంతో ప్రార్థన చేసావు కదా! నువ్వెంత భక్తితో ప్రార్థన చేసావు కదా! దేవుడు వెంటనే నీ ప్రార్థనని నీకు వెంటనే ప్రతిఫలం ఇచ్చేసాడు కదా! జవాబిచ్చేసాడు కదా! నీకు జవాబిచ్చినప్పుడు, నీకు ప్రార్థన ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వెందుకు కాపాడుకోలేదు? ఇంకా దాన్ని నువ్వెందుకు బలపరుచుకోలేదు? ఇంకా దాని విషయంలో నువ్వెందుకు ఇంకా దేవుని నామములో బలాన్ని సంపాదించుకోలేదని నేను అడుగుతున్నాను. వెంటనే ఇమ్మీడియేట్‌గా కార్యాలు జరిగిపోతున్నాయి. టక. ఈయన చెప్పడం, ఈయన రావడం, ఈయన ఏడవడం, మళ్ళీ దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే, ఇచ్చి ఇవ్వగానే వెంటనే నాకు ఆయుష్ ఇచ్చాడంటకి రుజువేంటి? నీకు రుజువు కావాలా అప్పుడు? నీకంత అవసరమా? బోడి ప్రాణం ఉంటే ఎంత? పోతే ఎంత? నువ్వు రాజువైతే ఏంటి? ఇంకైతే ఏంటైతే ఏంటి? నీకన్నా మహారాజా అని యేసుప్రభువే చనిపోయాడు. సరే, ఆ టైంలో యేసుప్రభు అంటే ఎవరో ఈళ్ళకి తెలీదు. బాగానే ఉంది. నీకన్నా ముందు రాజులు చనిపోయారు కదా! ఆళ్ళు రాజ్యం చేసి ఉన్నవాళ్ళే కదా! ఆళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నారో పక్కన పెట్టు. ఆళ్ళు కూడా రాజులు, రాజ్యాలు చేశారు, రాజు పదవులు చేశారు. వాళ్ళు కూడా చనిపోయి ఒక రోజంటూ వాళ్ళకొచ్చింది కదా! పోనీ చనిపోతే చనిపోతావు. నీ తర్వాత నీ పిల్లలవుతారు. లేదు అంటే ఇంకో రాజు అవుతాడు. ఇప్పుడంత అవసరమా నీకు దేవుడిని పరీక్షించడం? దేవుడు పరీక్షించడం నీకంత అవసరమా? నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే రుజువేటి? ఇప్పుడు ఈయన గారి ప్రాణం కోసం దేవుడు రుజువు చూపించాలా? మరి అదే కదా విశ్వాసం. నువ్వు అడుగుతున్న ప్రతి అట్లు కూడా అవుతదా? అవదా అని కాదు. అయిపోయిందని నమ్ము. నీవు అడిగిన ప్రతిదాన్ని కూడా జరిగి ఉన్నదని నీవు నమ్ము. పొంది ఉన్నామని నీవు విశ్వసించు. ఎలా ఉంది మన నమ్మకం? ఉపవాసం ఉండి, ప్రార్థన చేసుకొని, కడుపు మార్చుకొని, చక్క దేవునితోటి ఉండి, చేశాను ప్రార్థన, ఇక దేవుని చిత్తం ఎప్పుడో ఇస్తాడు ప్రార్థన ప్రతిఫలం. మళ్ళీ ఎందుకు అలాగా? మళ్ళీ దిక్కుమాలి విశ్వాసం ఎందుకని అడుగుతున్నాను నేను. నేను ప్రార్థన చేశాను, దేవుడు ఖచ్చితంగా నాకు కార్యం చేస్తాడు అని అనొచ్చు కదా! ఆ మాట రాదు. మొన్న విశ్వాసం కోసం కూడా చెప్పాను. ఈ మాట ఈ రోజు నేను చెప్పింది కాదు. ఏ రోజు నుంచి అయితే నేను ఈ యొక్క వీడియోస్ చేయడం మొదలెట్టాను అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. ఇవి చేయకముందు ఏ సంఘానికి నన్ను పిలిచినా అక్కడికెళ్ళి చెప్తుంటాను. నా సంఘంలో చెప్తుంటాను. ఇక చెప్పడమే మా పని అయిపోయింది తప్ప వినడం మీ పని అవ్వట్లేదు. వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? రుజువు కావాలంటే ఈయన గారి ఆయుష్కి. పోనీ 15 సంవత్సరాలు పోయాకన్నా చచ్చిపోతావు కదా! భూమి మీద ఏమన్నా నువ్వు స్థిరంగా ఉండిపోతావా? పోనీ 20 ఇచ్చాడనుకో దేవుడు ఆయుష్. ఆ 20 పూర్తయ్యాకన్నా చనిపోతావు కదా! అంటే కలకాలం భూమి మీద ఉండిపోవాలని ఆశ. అలా ఆశ అయినప్పుడు దేవుడితోటి నిమగ్నం అయిపోయి వెళ్ళిపో. వైరాగ్యం తీసుకో. భార్య, బిడ్డలు, పెళ్లి, పెడాకు ఏమి లేకుండా ఇక దేవుడితోటి కలిసిపో. సమాజంతో ఎలాంటి లింక్ పెట్టుకోకుండా మహర్షులు అడవికి వెళ్ళిపో. భగవంతుని ఎలా ధ్యానం చేస్తారు కదా! అలాగే నువ్వు ఆయనతో పాటు ధ్యానంలోకి వెళ్ళిపో. హానోకుని దేవుడు తీసుకెళ్ళిపోయినట్టుగా నిన్ను కూడా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. నీకేది కావాలని అడుగు, నేను ఇస్తానన్నాడు కదా! అడుగు, ఇస్తాడు. అనగానే వెంటనే ఏమన్నాడంటే, ఇక యెషయా కూడా ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లేదు. రుజువా? రుజువు అంటే ఎప్పుడు అని కాసేపు తనకే మతి పంచాక, రుజువు అంటే ఏంటి? ఏం కావాలి? ఏం చేయాలి? అని అడిగాడు యెషయా. ఇదిగో నాకేం వద్దు. అడగకూడదే అడిగేశాడు. మళ్ళీ నాకేమొద్దు అన్నాడు. ఇప్పుడు దాకా నీడ 10 మెట్లు ముందుకొచ్చింది కదా! మళ్ళీ ఇదే నీడ 10 మెట్లు వెనక్కెళ్ళాలి. యెషయా గుడుక్కుమని ఆగిపోయింది. ఈయన బాగానే అనేసాడు. నీడ ముందుకి వెనక్కి అని బాగానే అన్నాడు. కానీ యెషయా గుండు టపీమని ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని అంటే గనక అతను కోరరాని కోరిక కోరేశాడు. ఎందుకు ఆ కోరిక కోరాడు అంటే, అతను అడిగిన కోరిక భూమి మీద ఉన్నది కాదు, ఆకాశంలో ఉన్నది. ఈయన ప్రాణానికి రుజువు భూమి మీద ఉన్నది అడగలేదు, ఆకాశంలో ఉన్నదాన్ని అడిగాడు. ఇక అందుకే ఆ గుండు టప్మని పగిలిపోయింది ఆయనకి. ఎవరికి? యెషయాకి. ఏం అడిగాడు అని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకి గడియారం ఉంది. ఈ గడియారం బట్టి మనకి టైం తెలుస్తుంది.
ఎందుకంటే ఈ టైము ఒకవేళ లేకపోయినా బయట ఒకవేళ టైం పని చెప్పినా, వాచ్ పని చెప్పినా, సెల్లలో గుబుక్కుని మనకి అవైలబుల్‌గా సెల్ల లేకపోయినా అంటే టైం చూసుకోవడానికి ఈ యొక్క ఎండ బట్టి మనం ఏమనేస్తాం 10 అయ్యుండొచ్చు, 12 అయ్యుండొచ్చు. ఆ టైంలు కూడా సూర్యుడిని చూసి చెప్పేసేవారులాగా. ఏమని? ఆ! ఇప్పుడు 12 అయింది, ఇప్పుడు 3 అయింది, ఇప్పుడు 2 అయింది, ఇప్పుడు 1 అయిందని ఆ సూర్యుడిని చూసి అలాగా చెప్తూ ఉండేవారు. బానే ఉంది. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే టైం తెలుసుకోవడానికి ఇలాగా గోడ గడియారం అని ఒకటి చేసేవారు. మెట్లపు గడియారం. అంటే చూడండి ఇప్పుడు మన బిల్డింగ్ ఇలా ఉందనుకోండి, సూర్యుడు ఇలా పడ్డాడనుకోండి, ఈ బిల్డింగ్ నీడ ఎక్కడ పడతది? ఇలాగా మన ఫస్ట్ పడతది. అదే సూర్యుడు ఇటేపు ఉన్నాడనుకోండి ఇలాగా, ఈ నీడ ఎక్కడ పడతది? ఇటు సైడ్ పడతది. ఇలా తూర్పుకుంటే పడమటకు పడతది, పడమటకుంటే తూర్పుకు పడతది. కాబట్టి ఇలాగ మెట్లు కట్టినప్పుడు, చేసినప్పుడు ఏమైందంటే ఉదయకాలాన సూర్యుడొచ్చినప్పుడు మన మెట్ల కింద కొంచెం షేడొస్తది. నీడ. అంటే దాన్ని బట్టి ఒక అంకి యేసుకొని లెక్క పెట్టుకునేవారు. ఒక మెట్టు దాటి రెండో మెట్టొస్తే ఉదయం 6 గంటలయ్యింది. రెండో మెట్టుకి దిగితే నీడ ఉదయం 7 గంటలయ్యింది. మూడో మెట్టు 8 అయ్యింది. ఇలాగా లెక్కేసుకునేవారు. ఒకవేళ అన్ని మెట్లు నీడ పోయిందనుకో అంటే సెంటర్‌కి ఇలాగా సూర్యుడొచ్చేసి ఉన్నాడనుకోండి, అప్పుడెలా ఉంటది? ఏ మెట్టు మీద నీడ ఉండదు. సెంటర్‌కుంటది కాబట్టి దాన్ని బట్టి 1 2 అని వాళ్ళు లెక్కేసుకుంటూ ఉండేవారు. అలాగా అప్పటికి ఈళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటన ఎక్కడి దాకొచ్చిందంటే 10 మెట్లు. 10 మెట్లంటే ఉదయం 6 గంటలేసుకోవచ్చు. ఉదయం 6 గంటల కాడ నుంచి సూర్యుడొచ్చేసాడు. ఎక్కడి దాకొచ్చాడు? 10 గంటల దాకా వచ్చేసాడు. అప్పుడేమైంది? ఈ నీడ మళ్ళీ 10 మెట్లు వెనక్కెళ్ళాలి. ఈ గడియారం దేనికి సూచన ఆళ్ళకి? ఈ నీటి గడియారం దేనికి సూచన వాళ్ళకి? టయానికి సూచన, సమయానికి సూచన. ఆళ్ళప్పుడది చేసుకునేవారు. అప్పుడు ఆ సమయపు సూచన ఈడ 10 మెట్లు ఎనక్కెళ్ళాలని హిజ్కియా కోరాడంటే దానర్థమేంటి? నీడ ఇంకో మెట్టు పైకెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు 6 వచ్చింది. 6 కాని 10 వచ్చింది. 10 కాడి నుంచి ఎక్కడికొచ్చాలి? 9కి రావాలి. 9 నుంచి 8, 7, 6 మళ్ళీ వెనక్కి రావాలి. అంటే ఇప్పుడు మనకి గడియారంలో 6 నుంచి 10కెళ్ళిన టయాన్ని మళ్ళీ మనం మార్చుకుంటే 10 నుంచి 6కి రావాలంటే ఏం జరగాలి? సూర్యుడు బట్టి టైమొస్తుంది. కదా! ఎంత టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత సెల్ల టెక్నాలజీ ఉపయోగించినా, అది టైం సూర్యుడు బట్టే వస్తుంది. సెల్లలో ఉన్న టైం కూడా సూర్యుని బట్టే. నీడ 10 మెట్లు వెనక్కెళ్ళాలని అన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి. అర్థమైందా మీకు? అర్థమైంది. ఎందుకు అర్థం అవ్వదు? ఇంకొక 10 మెట్లు వెనక్కెళ్ళమన్నాడంటే, నాకు ఆయుష్ ఇచ్చాడనడానికి రుజువేంటంటే, సూర్యుడు ఒక్కసారి అలా తిప్పమని. సూర్యుడిని తిప్పాలి. సూర్యుడిని తిప్పితే మళ్ళీ ఉదయం 6 గంటలకొస్తది. ఇప్పుడెక్కడికెళ్ళింది? 10 గంటల దాకా ఎళ్ళింది. మళ్ళీ తిప్పాలంటే 6 గంటల దాకా మళ్ళీ తిప్పాలి. ఎవరు తిప్పాలి? సృష్టి చేసిన వాడు మాత్రమే తిప్పాలి. సృష్టి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆ దేవుడే ఆయుష్ ఇచ్చాడని చెప్పాడు. ఈయన గారి కోసం మళ్ళీ ఈయన చేసిన క్రియేటింగ్ అంతా ఈ సృష్టిని వెనక్కి తిప్పాలా? ఈ సూర్యుడంటే మాటలా ఒక భూగోళం. బాలు కాదు. చెప్పుకోవడానికి బాలు, ఆ గ్లోబ్ కూడా ఒక బాల్‌లా కనిపించొచ్చు మనకి. సూర్యుడిని వెనక్కి 10 మెట్లు తిప్పమన్నాడు. ఎంత భయంకరమైన కోరిక కోరారాడు అసల హిజ్కియా? ఆ బోడి ప్రాణం ఉంటే ఎంత? లేకపోతే ఎంత? సరే మహారాజువే, నువ్వు అందరికీ విలువైనోడివే. ఒకవేళ నీకు ఈ మరణకరమైన రోగం దేవుడు ఇవ్వలేదని అనుకో, ఏదన్నా యుద్ధానికెళ్ళావనుకో, ఎవడన్నా బాణం వేసి చంపేసాడనుకో, అక్కడ పోద్ది కదా! అప్పుడెవరితో చెప్తావు నీ బాధ? అప్పుడెవరికి విన్నవిస్తావు? అప్పుడు ఎవరిని నాకు సూచన కావాలని అడుగుతావు? అప్పుడు సడెన్‌గా చచ్చిపోతే పర్వాలేదా? నీకేదన్నా వచ్చి చచ్చిపోతే దేవుడు బాధ్యుడు. నువ్వు సడెన్‌గా చచ్చిపోతే అనుకోకుండా అయ్యింది. దానికి దేవుడు కారణభూతుడు కాదా? నీవు కూర్చుంటుట, నీవు లేచుట, నీ నడక, నీ పడక యావత్తును నాకు తెలుసనన్నప్పుడు, నీ జీవిత చరిత్ర అంతా నా దగ్గరుందన్నప్పుడు, తల్లి గర్భంలోనే నేను నిన్ను పిండముగా రూపొందించానని అన్నప్పుడు, ఆయన కను దృష్టిలో లేనిదేముంది? ఆయన కను మరుగైంది ఏముందని నేను అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని విషయంలో చాలా మంది ప్రార్థన కలిగి ఉన్నప్పటికీ కూడా అవిశ్వాసం కలిగి ఉంటున్నారు. విశ్వాసం కలిగి ఉంటలేదు. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ విశ్వాసం అనేది ఎలా ఉందో తెలుసా? అవిశ్వాసం అనేది ఎలా ఉందంటే కొండంత ఉంది.
విశ్వాసం అనేది ఆవగింజంత కూడా లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చేస్తాడు కార్యం, పెడతాడని నువ్వు కొండంత విశ్వాసం కలిగి ఉన్నావు. కానీ నీకున్న అవిశ్వాసం ఎంతుందో తెలుసా? ఆవగింజంత ఉంది. కొండంతగా నువ్వు ప్రయత్నం చేసుకొని, కొండంతగా నువ్వు కష్టపడి, ఎక్కడో చిన్న ఆవగింజంత నీ హృదయంలో మెదులుతుంది చూసావా? అది చెడగొట్టేస్తుంది. కొండెడు పాలున్నాయని చెప్పి కొండెడు పాలలో కొండెడు పెరుగు తోడు చుక్కేస్తామా మనం? కొండెడు పెరుగు తోడు చుక్కేస్తామా? తోడుకుంటది, పొద్దునకి పెరుగవుతది. కొండ పెరుగు కదా కమ్మగా ఉంటదని నువ్వు కొండడేస్తా ఉంటే పులుపు ఎక్కిపోదా? ఆయన ఏస్తామా? పులుపు, నలుపు మాట పక్కన పెట్టు. ఏస్తామా? ఒక స్పూన్ తీసుకొని స్పూన్‌తో కొంచెం మనం అందులో ఏస్తాం. ఆ కొండెడు పాలు మొత్తం అంతా కూడా ఉదయానికి పెరుగైపోతది. ఎందుకంటే అందులో ఉన్న కొంచెం సారము అలాంటిది. అంత గొప్పది. అలాంటిది ఆ కొండెడు పాలుని కూడా చిక్కటి పెరుగు చేయగలిగిన ఆ స్పూన్ ఉంది చూసారా? ఆ స్పూన్‌లో ఏసిన కొంచెం పెరుగు చాలు. అలాగే నీకు కొండంత విశ్వాసం ఉన్నా ఎక్కడో ఇంత ఆవగింజంత విశ్వాసం ఉండిపోద్ది చూసారా? అవిశ్వాసం అది నీకు కార్యం జరగకుండా ఆపేస్తుంది. ఆ ఆవగింజ మీరు సాతానని అనుకోండి. అంతపాటి విశ్వాసం కూడా కొండంత విశ్వాసం ఉన్నా నువ్వు ఆవగింజంత విశ్వాసంలో ఆ స్టెప్ తప్పేస్తున్నావంటే, ఇక ఆ స్టెప్ తప్పేసిన తర్వాత నువ్వు ఈ ప్రయత్నాలన్నీ చేసినా, చేయకపోయినా కూడా అనవసరం. పూర్తిగా దేవుని మీద నువ్వు డిపెండ్ అయిపోమని చెప్పాను. పూర్తిగా దేవుని మీద నువ్వు నిమగ్నం అయిపోమని చెప్పాను. ఈరోజు నీ ఇంటికి, నీ ఒంటికి సంబంధించి ఏదేదో ఉంటది. ఒంట్లో అనారోగ్యం ఉండొచ్చు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, భర్త, భార్య మధ్యన సమాధానం ఉండకపోవచ్చు, పిల్లలు కలిసి రాకపోవచ్చు, నీ కుటుంబానికి నీకు సంబంధించి వ్యక్తిగతంగా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ ఏ రిలేషన్‌లో ఏదన్నా ఉండొచ్చు. ఉండనియండి. ఉండనియండి. నీ బాడీలో కిడ్నీ నీకు కనపడదు కదా! ఉందని తెలుసు. లివర్ నీకు కనపడదు కదా! ఉందని తెలుసు. హార్ట్ ఉందని తెలుసు కదా! ఇయన్నీ నీకు బరువుగాను, భారంగాను ఉన్నాయా? అవి పాడైపోయినప్పుడు నీకు బరువులు, భారాలు బాగా కనపడతాయి అందులోంచి. ఒక ఆయాసం, ఒక నీరసం, ఒక బ్లడ్ లేకపోవడం, ఒక మంచం మీద పడుకోవడం, నీ బాడీలో ఏదైనా పార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని యొక్క సత్తా అది చూపిస్తది. దాని ప్రభావం అది చూపిస్తదనమాట అప్పుడు. అప్పుడు దాకా నువ్వు ఆరోగ్యంగా ఉన్న సేపు అయి నిన్ను బాధపెట్టవు. అసలు నీ ఒంట్లో నీకు ఉన్నట్టే నీకు తెలీదు. యథాస్థితిగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నీ కథా కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూ ఉంటావు. అలాగే దేవునితో కూడా నువ్వున్నప్పుడు, పరిపూర్ణత కలిగున్నప్పుడు, పరిపూర్ణంగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఆ చిన్న అవిశ్వాసం అనేది పక్కన పెట్టండి. ఎలాగైతే ఆ యొక్క అనారోగ్యం అన్ని యొక్క అవయవాల్ని పాడు చేసి, నీ శరీరాన్ని, ప్రాణాన్ని తినేస్తుందో, ఈ అవిశ్వాసం కూడా చిన్న ఆవగింజంత అవిశ్వాసం కూడా నువ్వున్న కొండంత విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. కొండంత విశ్వాసాన్ని పడగొట్టేస్తుంది. కొండంత విశ్వాసాన్ని నీ జీవితాన్ని నాశనం చేసి, ఈరోజు నువ్వు అది అడగకుండా ఎప్పుడెక్కడున్నావో అక్కడ గొంగళి నడితో పెద్దతను అన్నాడంట. "గొంగళి గొంగళి ఎక్కడున్నావంటే, ఇదిగో నువ్వెప్పుడు ఎక్కడేసావో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను" అన్నదంట. అది రాయి కదా! కదలదు. రాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడికి కూడా కదలదు. అలాంటి స్థిరమైన విశ్వాసం మనకి కావాలి. ఒక కొండలాంటి విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు, ఈ యొక్క హిజ్కియాలాగా అవిశ్వాసంగా నువ్వు అడగద్దు. అడిగినప్పుడు ఏం చేశాడు? ఇక దేవుడు మాటిచ్చిన వాడు తప్పుతాడా? వాగ్దానం చేయవాడు తప్పుతాడా? అన్నట్టుగా ఏం చేశాడంటే, మళ్ళీ ఒక్కసారి ఆయన చేసిన సూర్యుని అయ్యగారి కోసం చక్కగా మళ్ళీ వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పగానే ఏమైందంటే, మళ్ళీ నీడ 10 మెట్లు ముందుకొచ్చింది, వెనక్కెళ్ళింది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా వచ్చింది. మళ్ళీ ఈ యొక్క 6 గంటల నుంచి వెనక్కెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. దేవుడు మళ్ళీ సృష్టి తిప్పి అంత గొప్పగా అడిగాడనమాట. సరేలే, ఈయన విశ్వాసం ఇంకెంత ఉందో పరీక్షిద్దాం అనుకున్నాడు. ఇక అంతేనండి. వచ్చారు, నీటి దగ్గరికి చూసారు, పెట్టారు. ఆ నీడ 10 మెట్లు వెనక్కి ముందుకొచ్చేసింది. ఆ నీడ 10 మెట్లు వెనక్కెళ్ళిపోయింది. అంటే ఈయన గారి కోసం ఏం చేశాడు? 10 మెట్లు ముందుకొచ్చిన నీడ మళ్ళీ 10 మెట్లు వెనకొచ్చేలాగా ఆ సూర్యుని అలా దేవుడు తిప్పాడు. అంటే వచ్చిన సూర్యుడు 10 మెట్లు సృష్టి ఒక్క 10 నిమిషాలు అక్కడ నిలవబడింది. వెనక్కి మళ్ళీ అలాగా ముందుకెలా వచ్చిన సూర్యుడు ఉదయకాలం నుంచి ఉన్న అతను 10 గంటలకు వెళ్ళాడు. మళ్ళీ 10 గంటల నుంచి దేవుడు వెనక్కి తిప్పుకుంటూ వచ్చాడు. ఎంత పెద్ద కోరిక అడిగేశాడంటే, ఈయన 15 సంవత్సరాల ఆయుష్ కోసం అడగకూడదు అడిగేశాడు. ఇక జీవితాంతం బ్రతకాలి భూమి మీద అని అనుకున్నాడేమో మరి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అడిగాడు బాగానే ఉంది. ఈయన ప్రతాపం ఏంటో చూద్దాం. ఇంకా నాలో ఎంత భక్తిగా ఉంటాడో ఆయుష్ ఇచ్చినంత చూద్దాం. ప్రతిరోజు ఆయన చూడ్డానికొచ్చారు. రోజు ఎవరో ఒకళ్ళు పరామర్శించారు. రాజు కదా! పరామర్శించడానికి వస్తానే ఉంటారు. బాగున్నాడా? బాగోలేడా? ఎందుకేదో మన ఇంట్లో ఎవరికి బాగోకపోతేనే ఏమో పరిస్థితి ఎలా ఉంటదని ఎళ్లి అందరూ చివరి చూపు ఒకసారి చూసొచ్చేత్తారు. ఆళ్ళకర్థమైపోద్ది నేను చివరి స్టేజ్‌కొచ్చేసానని. ఎక్కువ మంది ఎప్పుడైతే ఎళ్లి చూస్తారో ఆళ్ళకర్థమైపోద్ది. ఆళ్ళకి ధైర్యం ఇవ్వకపోగా ఆళ్ళ ధైర్యాన్ని మనమే తీసేత్తాం. ఆళ్ళ బలాన్ని మనమే తీసేస్తాం. వాళ్ళింకా క్షీణించిపోయి వాళ్ళింకా మంచం మీద కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాగా ఇంతమందొచ్చేస్తున్నారంటే డాక్టర్ చెప్పకూడదని చెప్పేసారు. చెప్పకూడదని చెప్పేసారంటే నాకు టైం దగ్గర పడిపోయిందనమాట. ఆళ్ళకి తెలిసిపోద్ది. ఇంకా వాళ్ళని మనం కృంగదీసేస్తూ ఉంటాం. పాపం వాళ్ళింకా బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మనం అందరం గుంపు గుంపులుగా, గుంపులు గుంపులుగా చూడ్డానికెళ్ళామో ఇంకా బాధపడిపోతారు. అలాగే రాజు దగ్గరికి అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు, పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఒకసారి చాలామంది రాజ్యపు ప్రజలు వచ్చేసారు. ఇతని రాజ్యం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని నోరే. అతని నోరే అతన్ని పాడు చేసింది. ఈ చూడ్డానికొచ్చినోళ్ళు అందరూ కరెక్ట్‌గా ఉంటారా? ఇప్పుడు 100 మందిని కొట్టిన అతన్ని ఒక అల్పుడైనవాడు కొట్టేసాడనుకోండి. ఎంత ఘనత ఎవరెందుకు? ఈ గొలియాతు ఉన్నాడు గదా! ఈ గొలియాతుని ఈ దావీదు, సౌలు ఆళ్ళు అలా నుంచొని చూస్తున్నారు. ఈడేం జేత్తాడిప్పుడు? ఈయన్ని బాణాలు ఇసురుతాడా? అంతమందున్నారు. మామూలుగా లేడు. ఫిలిష్తీయుడు అంత ఎత్తున్నాడు. 6 అడుగులు, 3 అడుగులని లెక్కేత్తన్నారు. ఈలోగా ఎక్కడో మూల ఉన్నాడు ఒక బాలుడు. నేనెళ్ళిపోతానంటుంటే ఆళ్ళ అన్నయ్యలు లాగుతున్నారు. నేనెళ్ళిపోతానంటుంటే ఈళ్ళ అన్నయ్యలు లాగుతున్నారు. హ్మ్. "రుండ్రా బాబు ఆడితో పెట్టుకున్నావేంట్రా బాబు నువ్వు? పక్కనుండ్రా నాయనా నీకర్థం కావట్లే రాజు రాజు కొట్టుకు" ఏయ్! నా దేవుని కుక్క నక్క అంటాడా? మీరు చూస్తారేమో నేను చూస్తా ఉండలేను. నాకు బీపీ వచ్చేస్తుంది నన్నొదలండి అని. గబగబా పరిగెత్తుకుంటూ ఏట్లోకెళ్ళిపోయాడు. ఆ చిన్న బాలుడొచ్చి సరిగ్గా ఇసిరి ఇసిరి కొట్టగానే అయ్యగారికి సరిగ్గా తగిలిందనమాట. బుల్లెట్